కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిర్ణయాన్ని హర్షిస్తున్నామని లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేసీ జగదీష్ అన్నారు. కర్నూలు టీడీపీ కార్యాలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చిత్రపటాలకు న్యాయవాదులు, టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం కేఈ జగదీష్ మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు బెంచ్ రావడం కర్నూలు జిల్లా న్యాయవాదులకు పండుగ లాంటిదని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చారన్నారు. లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ ప్రభుత్వ కార్యాలయాలు అమరావతికి తిరిగి తరలిస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ నాయకుల దుష్ప్రచారంతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. కార్యాలయాలు ఎక్కడికి తరలించారని కర్నూలులోనే ఉంటాయన్నారు. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం, చరిత్రలో నిలబడిపోతుంది. ఎందుకంటే మనం గత చరిత్రను ఒకసారి అవలోకనం చేసుకుంటే ఎప్పుడో 1952లో భాష ప్రాతిపదికగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు చెన్నై నుండి విడిపోయిన మన రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేది. ఆ తర్వాత మనకందరికీ తెలుసు, తెలంగాణను ఆంధ్రలో భాగం చేసినప్పుడు, కలిపినప్పుడు మనకున్న ఆంధ్రకున్న కర్నూలు రాజధానిని తీసుకుపోయి హైదరాబాద్ను రాజధానిగా చేసి పరిపాలన చేయడం జరిగింది. తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ అయినప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ పొందుకొని తర్వాత ఆంధ్ర సపరేట్ అయిపోయినప్పుడు అమరావతిలో క్యాపిటల్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే హైకోర్టు కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1952 తర్వాత ఏర్పడినప్పుడు తర్వాత తెలంగాణలో కలిసినప్పుడు హైదరాబాద్ రాజధాని కాకుండా ఉండితే కర్నూలు రాజధానిగా అలాగే ఉండేది. కర్నూలు ఎంతో అభివృద్ధి చెంది ఉండేది, రాయలసీమ ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి చెంది ఉండేది అనే ఒక నానుడి అంటే ప్రజలలో బాగా నాటుకుపోయింది. వాటినన్నింటినీ అబ్జర్వ్ చేసిన ముఖ్యమంత్రి గారు ఎంతో అనుభవం ఉంది, ఆయన పరిపాలనాధ్యక్షుడు. ఈ ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించాలనే ఉద్దేశంతో ఈ కర్నూలులో రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు